అంటే కొత్త డైరెక్టర్‌ని ఎంకరేజ్ చేసే దాంట్లో ఇద్దరు హీరోలు ముందుంటారు. అందరూ ముందుంటారు. ఒక ఇద్దరు హీరోలు మాత్రం ముందుంటారు. అందులో రవితేజ గారు, నాని. అవును. ఇద్దరితోటి పనిచేశారు. అట్లా అవునవును. అనుకోరు కానీ ఈగలు డైరెక్టర్‌గా చేశారు, సినిమాటోగ్రఫీ. ఇద్దరు హీరోలతో ఏది బెస్ట్ కంఫర్ట్ అనిపించింది? ఇద్దరు డిఫరెంట్ స్టైల్స్ సార్. ఈయన ఒక టైపు, ఈయన ఇన్‌స్టింక్టివ్. రవి సార్ ఇస్ వెరీ ఇన్‌స్టింక్టివ్ యాక్టర్. ఇన్‌స్టింక్ట్ బేస్‌లో పర్ఫార్మ్ చేస్తారు. ఆయన బాగా తరోగా ఇన్వాల్వ్ అయ్యి ఈజ్ ఇంకొక టైప్ యాక్టర్ ఆయన నాని గారు. సో డిఫరెంట్ స్టైల్స్ సార్ 2. అసలు మొదటి డిఫరెంట్ కంపేర్ చేయలేము సార్. మిరాయికి వచ్చేద్దాం. సార్ మీ 10 ఇయర్స్ కెరియర్‌లో ఎక్కువసేపు మాట్లాడటం ఎందుకంటే ఎక్కువ మీ సినిమాటోగ్రఫర్‌గానే ఉంది కాబట్టి డైరెక్ట్ సినిమాకి వస్తే సినిమాటోగ్రాఫర్గా సక్సెస్ కన్నా డైరెక్టర్గా వస్తే కిక్ వేరుగా ఉంటుంది. సినిమాలో పార్ట్గా ఉండగా కెప్టెన్ ఆఫ్ ది షిప్గా ఉండడమే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. మిరాయి అసలు ఎలా మొదలైంది కథ, ఎలా ఎండ్ అయింది ఫైనల్గా మీకు? సార్ కథ లాంగ్ టైం బ్యాక్ సార్. ఇప్పుడు మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను చనిపోయాడు క్యాన్సర్తో. సో దాని తర్వాత ఒక చిన్న జర్నీ ఒకటి వెళ్ళాం సార్, నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి. ఆ జర్నీలో నేను కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టు నేను ఫీల్ అయ్యాను. అంటే ఒక బర్డ్ నాతో పాటు ట్రావెల్ అయినట్టు సంథింగ్ అట్లా నేను ఫీల్ అయ్యి, అక్కడ నుంచి ఐ థాట్ ఒక మైథలాజికల్ ఫిల్మ్ ఒకటి చేద్దాము, మైథాలజీని ఏమన్నా తీసుకొద్దాము, అట్ ద సేమ్ టైం కాంటెంపరీగా చేద్దాము అని అక్కడ స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి ఆ షో అప్పుడు 9 బుక్స్ అనే హిస్టరీలోంచి ఒక ఐడియాని తీసుకొని, అక్కడ నుంచి దీనికి సొల్యూషన్ ఎక్కడో త్రేతాయుగంలో ఉందని ఎత్తుక్కొని, అట్లా ఓవరాల్ లాంగ్ ప్రాసెస్ సార్. సో దీని ముందు చేసిన కార్తికేయ 2 కూడా ప్రభావం చూపించింది అంటే ఏం లేదు సార్. కార్తికేయ 2 డిఫరెంట్ జర్నీ సార్. అది కార్తికేయ 2 నాకు కృష్ణుడి గురించి ఏదైతే ఉందో ఆ జర్నీ నేను సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది కొంచెం ముందు రాసుకున్న తర్వాత తీస్తున్నప్పుడు వేరే రకమైన ఎక్స్పీరియన్స్ సార్. ఇది ఏంటంటే జరుగుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంటాం ఎవ్రీడే షూటింగ్, కానీ జరిగేది సార్. సో అందుకే దీనికి ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అని పెట్టాం. సో ఇది కంప్లీట్లీ వేరే ఎక్స్పీరియన్స్ సార్. కార్తికేయ 2 ఏంటంటే ఆ సినిమా చేస్తున్న ప్రాసెస్లో నేను కూడా కృష్ణుడు ఆ గ్రేట్నెస్ ఏంటి తెలుసుకుంటూ చేసిన ప్రాసెస్ లాగా సార్. ద్వారకా వెళ్ళడం అట్లా. సో ఇది వేరు సార్. ఇది తెలుసుకొని కొంత రాసి ఆ తర్వాత చేసిన సెటప్. ఇది మోర్ యాక్షన్ అడ్వెంచర్. సో అది మోర్ గ్లోరిఫైయింగ్ వేరే టైప్కి వెళ్తుంది సార్.